ఈరోజు మీకు ఇస్లాంకు సంబంధించినటువంటి ఒక మానవ జాతికి మనుష్యత్వానికి కలంకం తీసుకొచ్చే ఒక ఘట్టాన్ని, ఒక దృశ్యాన్ని మీ ముందు ఆవిష్కరించి వాళ్ళ ఇస్లామిక చరిత్ర పుస్తకాల్లో నుంచి ఆ ఘట్టాన్ని, అది మానవత్వానికి మనుష్య జాతికి ఎలా కళంకం తీసుకొస్తుందో ఈ చరిత్రను వాళ్ళ యొక్క అతి ప్రధానమైనటువంటి ఒక గ్రంథం, ఎవరైతే ఈ సహీ ముస్లిం, సహీ బుఖారీలో అని హదీస్ గ్రంథాలు రాసినటువంటి ఆ కాలఘట్టంలోని అంతే ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఇంకొక వ్యక్తి అబ్దుర్ రజాక్ ఇబ్నే హమ్మామ్ అల్ సనాని అనే అతను 7వ శతాబ్దంలో పుట్టినటువంటి ఇతను ఇస్లామిక చరిత్ర రాసిన ప్రప్రథమ చరిత్ర పుస్తకాల్లో నుంచి ఒకటిగా పరిగణించబడే ఈ పుస్తకం ముసన్నఫ్ ఆఫ్ అబ్దుర్ రజాక్ అన్న హదీస్ పుస్తకంగా ఇది వాళ్ళ ఇస్లామిక చరిత్రలో చాలా ప్రాధాన్యత సంచరించుకోబడి అన్ని వర్గాల ద్వారా అంగీకరించబడినటువంటి సియాసిత్తా పుస్తకాల్లోని ఒక పుస్తకం. ఈ పుస్తకంలో రాయబడినటువంటి ఒక అతి దారుణాతి దారుణమైన మానవ జాతికే కళంకం తీసుకొచ్చే, మనుషత్వానికి మానవత్వానికి మచ్చ తీసుకొచ్చే, కళంకం తీసుకొచ్చే ఒక దృశ్యాన్ని మీ ముందు ఈ చరిత్ర పుస్తకంలో నుంచే, ఈ ముసన్నఫ్ ఆఫ్ అబ్దుల్ రజాక్ అనే హదీస్ గ్రంథంలో నుంచి, ఎవడో కౌన్ కిస్కా గారు రాసినటువంటి చరిత్ర కాదు ఇది. సహీ ముస్లిం, సహీ బుఖారీ లాంటి ఆ వ్యక్తుల వరుసలో చేర్చబడినటువంటి ఈ అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి 7వ శతాబ్దంలో పుట్టి దాదాపు 8వ శతాబ్దం, 7వ శతాబ్దం, 8వ శతాబ్దంలో ఆ కాలఘట్టంలో ఇస్లామిక చరిత్ర రాసిన ముందు వరుసలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో రాసినటువంటి ఆ చరిత్రలోని ఒక పుస్తకంగా పరిగణించబడే పుస్తకం ఇది. ఇది అరబ్బీలో వ్రాయబడినటువంటి ఈ గ్రంథం ఉర్దూలో ఈ మధ్య కాలంలోనే అనువాదించబడింది. బహుశా దానికి కారణాలు సహీ ముస్లిం, సహీ బుఖారీ, ఖురాన్ గ్రంథం యొక్క ఉర్దూ అనువాదం 100ల సంవత్సరాల క్రితమే జరిగిపోయినప్పటికీ దీన్ని మాత్రం ఈ మధ్య కాలంలోనే ఉర్దూలో చేశారు. బహుశా దానికి కారణం ఇందులో ఉన్నటువంటి విషయం ప్రజలకు కానీ బహిర్గతమైతే ఇస్లాంపై చాలా పెద్ద ప్రభావం పడవచ్చు. ఇందులో ఉన్నటువంటి విషయాలు ముఖ్యంగా ఇలాంటి ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ బహిర్గతం అవుతే ఇస్లాం యొక్క నిజమైనటువంటి స్వరూపం ప్రపంచానికి తెలిసిపోతుందో ఏమో అన్న భయంతో బహుశా దీన్ని ఉర్దూలో వాళ్ళు అనువాదం చేసి ఉండకపోవచ్చు. ఈ పుస్తకం ఉర్దూలో ఉన్నటువంటి దాని యొక్క వాల్యూమ్ 5లో నుంచి కొన్ని హదీస్లను ఉటంకిస్తూ ఆ హదీస్లను మీ ముందు ఉంచుతూ దాంట్లో రాయబడినటువంటి విషయాలను మీ ముందు వ్యక్తపరుస్తున్నాను. ఇది మానవ చరిత్రకు, మనుష్య జాతికి, మానవత్వానికి ఎంత కళంకం తీసుకొచ్చే దృశ్యాలు అందులో రాయబడ్డాయో అది మీరే నిర్ణయించుకోండి. వాస్తవంగా ఇస్లాం మనుషులకు మానవత్వం నేర్పించడానికి వచ్చిందా, మానవత్వానికే కళంకం తీసుకురావడానికి వచ్చిందా అన్నది మీరు నిర్ణయించుకోండి. ఈ ఇస్లామిక విశ్వాసులు కళ్ళు తెరిచి ఈ పుస్తకాలను చదివి అప్పుడు మీరు ఈ ప్రపగండాల కోసం, ఈ ప్రచారం కోసం, మానవత్వం నేర్పించడానికి వచ్చిన మతంగా మీరు ఊకదంపుడు ప్రసంగాలు చేసుకుంటున్నటువంటి ఈ ఇస్లామిక మత ప్రచార కూలీలు మీ కళ్ళు తెరిచి మీ గ్రంథాలను ఒకసారి చదివి దాని యొక్క ఆ వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచగలిగే ధైర్యం లేని పిరికి ప్రచారకులు ఆ అసలు సిసలైనటువంటి చరిత్ర ఏమిటో, అది మానవత్వానికి ఎలాంటి కళంకం తీసుకొస్తుందో ఇప్పుడు నేను నిరూపిస్తాను. అవన్నీ దాచేసి ప్రపంచానికి మేమే మానవత్వం నేర్పించడానికి వచ్చామని, ప్రపంచానికి ఒక ఆదర్శపూర్వకమైనటువంటి జీవిత మార్గాన్ని చూపించడానికే మా ప్రవక్తలు వచ్చారని ప్రగల్భాలు, అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నటువంటి వీళ్ళు చెవులు రిక్కించి వినండి. ముస్లింల స్వయం ప్రఖ్యాపిత ప్రియతమ ప్రవక్త యొక్క ముఖ్య అనుచరుడు, 2వ ఖలీఫా అయినటువంటి ఉమర్ యొక్క కుమారుడు అబ్దుల్లా బిన్ ఉమర్ అనేవాడు ఈ బానిస స్త్రీల యొక్క క్రయ విక్రయాలు జరుగుతున్న అంగడిలోకి వెళ్ళి అక్కడ ఆ కొనుగోలు చేస్తున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఆ బానిస స్త్రీల యొక్క వస్త్రాలను తొలగించి వాళ్ళ రహస్య అవయవాలను పిసికి చూసి
ఆ వక్షోజాలను పిరుదులను కూడా పిండి పిండి చేసి పిసికి వాళ్లను అప్పుడు ఈ స్త్రీలను మీరు కొనుక్కోండి అని సలహాలు ఇచ్చినటువంటి ఈ దుర్మార్గులు ఈ ప్రపంచానికి మానవత్వం నేర్పించడానికి వచ్చారని ఈ ఇస్లామిక మత ప్రచారకులు చేసుకుంటున్నటువంటి ప్రచారాన్ని, వీళ్ళ అసలు సిసలైనటువంటి ఆ వ్యక్తిత్వం, వాళ్ళ యొక్క మనస్తత్వం వాళ్ళ చరిత్ర పుస్తకాల్లో నుంచే బహిర్గతం చేసి వాళ్ళ కంటికి చూపించి ఈ హదీస్లు వాళ్ళ ముఖాన కొట్టి నిలదీసి మరి ప్రశ్నించండి. వివరాలు నేను చెప్పడం కాదు, ఈ సహీ ముస్లిం, సహీ బుఖారి అన్న హదీస్ గ్రంథాల వరుసలో నిలబడే మరో హదీస్ ప్రప్రథమంగా రాసినటువంటి చరిత్రకారుల్లో మొదటి వరుసలో నిలబడే అబ్దుల్ రజాక్ ఇబ్నే హమ్మామ్ అల్ సనాని అనే ఈ హదీస్ గ్రంథాన్ని రాసిన ఇస్లామిక చరిత్రకారుడు, ఇస్లామిక చరిత్ర రాసిన మొట్టమొదటి ఇస్లామిక చరిత్రకారుల్లో వరుసలో నిలబడే ఇతను రాసినటువంటి పుస్తకం పేరే ముసన్నఫ్ అబ్దుల్ రజాక్ అన్న ఈ హదీసి గ్రంథం దాదాపు 21,000 హదీస్లను లిఖించబడినటువంటి వ్రాయబడినటువంటి గ్రంథం. ఈ హదీస్లలో ఈ బానిస స్త్రీల గురించి వర్ణిస్తూ బానిస స్త్రీల యొక్క క్రయ విక్రయాలు, లైంగిక వాంఛలు తీర్చుకోవడాలతో వివరంగా రాసినటువంటి హదీసుల్లోనే ఇది వివరంగా రాసిబడి ఉన్నటువంటి, నేను ఇక్కడ చెప్పిన ఒక్కొక్క అక్షరం ఆ హదీస్ లో వ్రాయబడినటువంటిదే. వీళ్ళను నిలదీసి అడగండి, ఒక స్త్రీలతో ఇలా వ్యవహరించినటువంటి వీళ్ళు మానవ జాతికి, మనుష్య రాశికి కళంకం తీసుకొచ్చే విధంగా ప్రవర్తించినటువంటి వీళ్ళు ఈ భూమిలో మానవులకు మానవత్వం నేర్పించడానికి వచ్చిన వారుగా పరిగణించబడతారా, లేదా దుర్మార్గం నేర్పించడానికి వచ్చినటువంటి వాళ్ళుగా పరిగణించబడతారా? వీళ్ళ మనకు మానవత్వం నేర్పించడానికి ఈరోజు మార్గదర్శకులుగా చిత్రీకరించబడి వాళ్ళ యొక్క చరిత్ర ఈ ప్రసంగాల్లో వీళ్ళే ప్రపంచ చరిత్ర గొప్ప మానవత్వం ప్రపంచానికి నేర్పించిన వారిగా చిత్రీకరించి ప్రసంగాలు చేస్తున్న ఇస్లామిక మత ప్రచార కూలీలకు నిలదీసి అడగండి.